తల్లి, తెలుసో తెలియక మా వల్ల తప్పు జరిగింది, క్షమించమ్మా. దయతో ఆశీర్వదించి మా పూజలందుకో తల్లి. అమ్మా, ఏ ఆటంకం లేకుండా పూజ సవ్యంగా పూర్తి చేసే. నగల విషయంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా చేయమ్మా. పూజ మొదలవుతోంది, అందరూ శ్రద్ధగా వినండి. పూజారి గారు ఒక్క నిమిషం. ఏమైంది భూపతి గారు? అమ్మవారికి నగలు అలంకరించకుండానే పూజ మొదలు పెడుతున్నారు. మెరుగు పెట్టించి తెచ్చినవి అమ్మవారికి పెట్టాలి కదా. అవును కదా సుబ్రహ్మణ్యం గారు, ఆ నగలు ఈ ఉత్సవాల్లో అమ్మవారికి అలంకరించడం గుడి ఆనవాయితీ కదా. అవునండి, తాళాలు నాకు ఇవ్వలేదు, నేను చూడలేదు. ముందా నగలు పెట్టిని తీసుకురండి. చూస్తారేంటండి, తీసుకురండి. ఆ నగల అలంకరణలో అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనుంది మీ అమ్మ తోడు. ఈ రోజు ఆ అవసరం లేదండి. అదేంటి, ఎందుకు లేదు? ఎలా లేకుండా పోతే పూజారి గారు? భూపతి గారు, ఉత్సవ మొదటి రోజైన ఈ రోజు అమ్మవారి అవతారం శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి. అంటే బంగారం ఏరా అండి? నాకు తెలియక అడుగుతున్నాను మీ అమ్మతోడు. మీకు తెలియదని అర్థమయ్యే చెప్తున్నాను, వినండి. స్వర్ణ కవచాలంకృత అవతారం అంటే స్వర్ణం. స్వర్ణం అంటేనే బంగారం. అందుకే ఈరోజు అమ్మవారికి బంగారు వర్ణంలో ఉన్న చీరనే కట్టాం. పసుపు రంగు గాజులు, పసుపు రంగు పువ్వులనే ధరింపజేశాం. ఈ అవతారంలో అమ్మవారికి అవే ఇష్టం. ఆ తల్లికి ఇష్టమైనవే పెట్టాలి గాని మనం చూసుకోవడం కోసమో మన ఇష్టాల కోసమో పెట్టకూడదు. కాబట్టే ఆ నగలు ఈరోజు అవసరం లేదు అన్నాను. ఇంకా చాలా అవతారాలున్నాయి కాబట్టి ఆ నగలు కూడా అలంకరణ చేసేద్దాం. అది కాదండి. ఏమండి, ఇందాకంటే తెలియదు కాబట్టి అడిగారు, ఇప్పుడు తెలిసింది కదా. పూజారి గారు అంత చక్కగా వివరించినా కూడా అది కాదు ఇది కాదు అంటారేంటండి? పూజారి గారు, మీరు మొదలు పెట్టండి. మొదలు పెట్టచ్చులేండి. ఆ నగల పెట్టైనా తీసుకొచ్చి చూపించచ్చు కదా. ఆ అమ్మ భక్తులు చూసి తరిస్తాం. అవును బుజ్జమ్మ గారు, పెట్టి తీసుకొస్తాం, మీరు తెరవండి. పద బావా, వెళ్దాం. పద. భూపతి గారు, రాహుకాలం రాకముందే అమ్మవారి పూజ మొదలు పెట్టాలి. అందరూ చూసిన వారే కదా, తర్వాత చూడొచ్చులేండి. అక్షర్ గారు, అరవింద్ గారు, చాలా థ్యాంక్స్ పంతులు గారు. నాదే ఉందమ్మా, అంతా ఆ తల్లి దయ. నగల్ని మనం త్వరగా కనిపెట్టాలి. అదే ఆలోచిస్తున్నాను పంతులు గారు. పాము ఆ నగల దగ్గరే ఉంటుంది అంటున్నారు కదా. పాము ఎక్కడుందో కనిపెడితే మనకు ఆ నగల ఆచూకీ కూడా దొరికిపోతుంది. పంతులు గారు, మామూలుగా పాము ఎప్పుడు గుడి దగ్గరే ఉంటుంది కదా. అవునమ్మా, అవును. మీరు పాలేమైనా పోసేవారా? నా దినచర్యలో భాగంగా అది రోజు జరుగుతూనే ఉంటుందమ్మా. నాగదేవతల విగ్రహాల దగ్గర పాలు పెట్టి గంట కొట్టేవాణ్ణి. ఆ సర్పం వచ్చి తాగి వెళ్లేది. ఈ 2 రోజుల నుంచే పాలు పెట్టలేదు. నాదొక ఆలోచనండి. ఈ పరిసర ప్రాంతం దాటి నగల్ని తీసుకెళ్లలేరు అంటున్నారు కదా. అయితే అప్పుడు ఆ పాము కూడా ఇక్కడే ఎక్కడో ఉన్నట్టే కదా. ఇప్పుడు పాలు పెడితే రావచ్చు కదండి. పాలు తాగి వెళ్లేటప్పుడు మనం ఆ సర్పాన్ని అనుసరిస్తే నగలెక్కడున్నాయో తెలిసిపోతుంది. మంచి ఆలోచనమ్మా.
నేను పాలు తీసుకుని వస్తాను. అలాగే చేద్దాం. ఆ, అక్షర, ఈరోజు తెలిసిపోతుంది. హ్మ్. మీరు తీసుకువెళ్ళి నాగదేవతల విగ్రహాల దగ్గర పెట్టేసేయండి అమ్మా. నేను వెళ్ళి గంట మోగిస్తాను. అలాగే. అమ్మా ప్రసాదం పెట్టండి. అక్షర, నువ్వు నేను వెళ్ళి పెడతాను. సరేనండి. తప్పంతా నాదే. దుర్గా ఫోన్ చేశాడు. సిగ్నల్స్ లేవని కొంచెం అటు వెళ్ళి మాట్లాడాను. అదే టైంలో పాము వచ్చినట్టుంది అక్షర. పాలు కూడా లేవు. మొత్తం చూశాను, ఎక్కడా కనిపించలేదు. ఛ, అంతా నా వల్లే. బాధపడకండి, మనకి దీని ద్వారా ఒకటి క్లియర్ అయింది. పాము గంట శబ్దానికొచ్చి పాలు తాగి వెళ్ళిందంటే ఇక్కడే ఎక్కడో నగలున్నాయి. అవునమ్మా, ఈ దరిదాపుల్లోనే ఉన్నాయి. మనకొక చిన్న క్లూ దొరికితే చాలు. అమ్మవారికి నగలు అలంకరించకుండానే పూజ మొదలు పెడుతున్నారు. మెరుగు పెట్టించి తెచ్చినవి అమ్మవారికి పెట్టాలి కదా. పద బావా వెళ్దాం. పద. ఇది వాడి పని అంటావా వదినా? నగల గురించి ఎక్కువగా అడిగింది భూపతే కాబట్టి నాకీ అనుమానం వస్తుంది. అనుమానం మాత్రమే కాదక్షర, నీ అనుమానమే నిజమని నాకు అనిపిస్తుంది. అవును చిన్నబావా, నాకు అదే అనిపిస్తుంది. ఈరోజు సేఫ్ అయ్యాం, రేపేమవుతుందో తెలీదు. ఈ రోజే నగల గురించి తెలియాలి. అడిగినా వాడు చెప్తాడా వదినా? చెప్పేలా చేసి రాబట్టాలి. దీనికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ రాత్రికే అమలు చేయాలి. పరిమళ, పాలు తీసుకురావే. పాముకా? పరిమళ, పాలు తీసుకురా. అబ్బా పా. రే పెద్దోడా, ఉసుకొట్టు. ఏమయ్యా? పాము పాము. అత్తయ్య, ఎక్కడత్తయ్యా? ఎక్కడ పిన్ని? మీకు కనిపించట్లేదా? కనిపించట్లేదే. ఎక్కడత్తయ్యా? ఎటు దూరింది? ఇది నన్ను చంపేసేలా ఉంది. ఎవరైనా వచ్చి కాపాడండి. ఎక్కడత్తయ్యా? నాయనో, అది అక్కడే ఉంది. అదలా బుసలు కొడుతుంటే ఎక్కడ అని అడుగుతారేంటి? ఇక్కడ మాకు కనిపించట్లేదే. అమ్మో, లేదంటే వినరు. పాము పాము అని ఉనిగిపోతున్నారు. మీదకొచ్చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది పిన్ని గారు, మీకు కనిపిస్తుంది, మాకెవరికి కనిపించట్లేదు అంటే పాములకి మీరేదో అపకారం చేసుంటారు. అందుకే ఆత్మగా వచ్చి మీకు కనిపిస్తుంది. మిమ్మల్ని కాటేసి చంపేయాలని చూస్తుంది. బాబాయ్, చంపేస్తుందా? చంపేసేలానే ఉంది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైనా తప్పు చేసుంటే చెప్పేసి క్షమించమని వేడుకోండి, వెళ్ళిపోతుంది. నేను పాములకేం చేయలేదే. ఏం చెప్పాలి? పాము శివుడికి ఆభరణం కదా అత్తయ్య. అమ్మవారు శివుడికి భార్య కదా. అటు సైడ్ ఏం చేసినా కూడా పాములు ఊరుకోవు. అవునమ్మో, అమ్మవారి నగలికి రక్షగా ఉండేగా వెళ్ళినోళ్ళని కాటేసి చంపేస్తుంది. అయ్యో, మీ అమ్మ తోడు నిజమే. అందుకే నన్ను చంపాలని వచ్చింది.